హలో! ఎలా ఉన్నారు? చూసారు కదా! నా దగ్గర మసాలా కారం ఇంట్లో అయిపోయిందనమాట. సో, నేనేం చేశానంటే పచ్చి కారంనే మసాలా కారం కింద తయారు చేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ వస్తే మళ్ళీ నేను కారం పట్టించుకోవడం అవి చేస్తా కదా! సో, ఈలోగా ఏం చేశానంటే నా దగ్గర పచ్చి కారం ఉంది. ఇది నాకు మా మమ్మీ పట్టిస్తుందనమాట. ఇయర్‌కి ఒకసారి మొత్తం చక్కగా పట్టి నాకు పంపించేస్తారు. సో, అది అయిపోయింది కాబట్టి ఇలా ఇప్పుడు నేను ఉన్న పచ్చి కారాన్ని మసాలా కారం చేశా. దీనికోసం ఐరన్ కడాయిలో ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు కరివేపాకు, కొంచెం మెంతులు వీటిని వేసుకొని వేయించేశాను. చివర్లో మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇవి శుభ్రంగా అరోమాటిక్గా వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసేసి పచ్చికారంలో కలిపేసుకోవడమే. అసలు ఎంత గుమగుమలాడుతుందో తెలుసా కారం పొడి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఏ కూరలో అయినా వేయండి, వెజ్ అండ్ నాన్ వెజ్. ఒక కప్పుకి పావు కప్పు మందం ఇవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మిక్సీ చేసే ముందు నేను దాంట్లో పసుపు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నేను పచ్చికారంలో పసుపు వేయదు మా మమ్మీ, అందుకనే పసుపు వేయటం వల్ల మంచి టెక్స్చర్, కలర్ కూడా వచ్చిందనమాట. సో ఈ కారమే ఎందుకు నచ్చుతుంది అంటే పచ్చికారంలో మనకి ఫ్లేవర్స్ తెలియవు. సో ఇలాంటి సాంబార్ కారం అనండి, మసాలా కారం అనండి, వీటిలో ఫ్లేవర్స్ అయితే కొట్టొచ్చినట్టు తెలుస్తాయి అన్నమాట. వీటికి ఎక్కువ రుచి దేంట్లో ఉంటుందో తెలుసా? ఫ్రై చేసినప్పుడు వేయండి ఇలాంటి కారాలు. దొండకాయ కానీ, బెండకాయ ఇలాంటి ఫ్రై చేసుకుంటాం కదా రెగ్యులర్గా, ఆలూ ఫ్రై కానీ ఇందులో వేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.